గుడ్ ఈవినింగ్ ఆల్. మన ప్రీవియస్ చాప్టర్ కంప్లీట్ అయింది కదా, ప్రాబ్లంతో సహా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈరోజు యూనిట్ వచ్చేసి థెర్మోడైనమిక్స్. నెక్స్ట్ యూనిట్ థెర్మోడైనమిక్స్. మనం ఈ నేమ్ చూస్తేనే ఇక్కడ ఒక రెండు పార్ట్ల కింద దీన్ని డివైడ్ చేసిన అర్థమవుతుంది కదా. ఏంటిది? థెర్మో ప్లస్ డైనమిక్స్. ఒకటేంటి? థెర్మో అంటే టెంపరేచర్ ఆర్ హీట్లో వచ్చేటటువంటి చేంజ్. ఓకే. డైనమిక్స్ అంటే కనుక మెకానికల్ వర్కింగ్. ఏంటిది? మెకానికల్ వర్క్ అంటే డ్యూ టు టెంపరేచర్. అక్కడ మనకి టెంపరేచర్ పరంగా చూసినప్పుడు ఆ టెంపరేచర్ని మనం వర్క్గా కన్వర్ట్ చేయడం, లేదా వర్క్ని టెంపరేచర్గా కన్వర్ట్ చేయడం, ఈ రెండింటిలో జరిగేటటువంటి ప్రాసెస్ని మనం థెర్మోడైనమిక్స్గా చెప్పచ్చు. థెర్మోడైనమిక్స్ అంటే టెంపరేచర్ని వర్క్గా కన్వర్ట్ చేయడం, వర్క్ని టెంపరేచర్గా కన్వర్ట్ చేయడం. ఏంటి అసలు టెంపరేచర్ని వర్క్గా కన్వర్ట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో చూస్తే మనకి టెంపరేచర్ అన్నది ఎనర్జీ సోర్స్. అది అంటే ఉదాహరణకి మీకు బొగ్గు కనుక తీసుకున్నారనుకో, మనకి ఇప్పుడు తయారయ్యే కరెంట్లో ఎక్కువ కరెంట్ దేని ద్వారా తయారవుతుందని అంటే టెంపరేచర్ని బట్టి తయారవుతుంది. మరి ఆ టెంపరేచర్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఎక్కువగా బొగ్గు నుంచి తీస్తారు. ఈ బొగ్గును కనుక మండించినట్లయితే అక్కడి నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ టర్బైన్లని, ఆ హీట్ ఎనర్జీని ఉపయోగించి మనం ఏం చేస్తాం? టర్బైన్ని రొటేట్ చేయడం కానీ ఇటువంటివి చేస్తుంటాం. మరి టర్బైన్ అది రొటేట్ చేసినప్పుడు అక్కడి నుంచి ఏం జరుగుతుంది? మరలా ఎలక్ట్రిసిటీని పొందుతాం మనం. అంటే అక్కడ హీట్ ఎనర్జీని మనం తీసుకున్నటువంటి టెంపరేచర్ ఎలా కన్వర్ట్ అయింది? టర్బైన్ రొటేట్ చేయడానికి ఉపయోగపడింది. అక్కడ ఏదైతే నువ్వు హీట్ ఎనర్జీని యూజ్ చేశానంటావో అది టెంపరేచర్. అది ఎలా కన్వర్ట్ అయింది? మెకానికల్ వర్క్గా కన్వర్ట్ అయింది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఒక సైకిల్ పంప్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సైకిల్ పంప్ని మీరు పిస్టన్, దానిపైన ఉన్నటువంటి పిస్టన్ని సైకిల్ పంప్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ పిస్టన్ని మీరు ఏం చేస్తారు? కంటిన్యూస్గా కిందకి ప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో ప్రెస్ చేశారో ఆటోమేటిక్గా ఏమవుతుంది? కొంతసేపటికి ఇక్కడ నాజిల్ ఏదైతే ఉందో నాజిల్ హీట్ ఎక్కడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే. అంటే ఇక్కడ మీరు ఏం చేశారు? మెకానికల్ వర్క్ చేశారు. మెకానికల్ వర్క్ అంటే పిస్టన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఎప్పుడైతే పుష్ చేసి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ ఎప్పుడైతే పుష్ చేస్తున్నారో ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మెకానికల్ వర్క్ చేస్తున్నారు. దేనిపైన? గ్యాస్ పైన. మరి గ్యాస్ పైన మెకానికల్ వర్క్ ఎప్పుడైతే చేశారో ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయింది? టెంపరేచర్ ప్రొడ్యూస్ అయింది. అంటే మెకానికల్ వర్క్ ఎలా కన్వర్ట్ అయిందంటే టెంపరేచర్గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ మనం థెర్మోడైనమిక్స్ అంటే ఏం చెప్పొచ్చమ్మా? థెర్మోడైనమిక్స్ అనేది బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్, విచ్ డీల్స్ విత్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థర్మల్ ఆర్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్ ఆర్ ఎనర్జీ ఆర్ వాయిస్ వర్స. ఏదైనా సరే ఇప్పుడు థర్మల్ ఎనర్జీని నువ్వు మెకానికల్ ఎనర్జీగా మార్చొచ్చు, మెకానికల్ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా మార్చొచ్చు, ఈ రెండు ఎగ్జాంపుల్స్ని బట్టి. ఓకేనమ్మా. ఇప్పుడు ఇటువంటి థెర్మోడైనమిక్స్ అన్నది మనకి రియల్ లైఫ్లో చాలా చాలా యూజ్ఫుల్. ఎందుకంటే థెర్మోడైనమిక్స్ని ఉపయోగించే మన పవర్ సప్లై జనరేషన్ కానీ, లేకపోతే ఈవెన్ మీరు ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నారు కదా, ప్రెషర్ కుక్కర్ కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ ఇవన్నీ కూడా. మరి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనే టెంపరేచర్కి సంబంధించి రియల్ లైఫ్లో చూస్తుంటాం. ఈవెన్ థర్మామీటర్, మీరు థర్మోమీటర్ యూజ్ చేసినప్పుడు కూడా అక్కడ ఏమవుతుందమ్మా? లోపల థర్మోమీటర్ లోపల ఏం తీసుకుంటారు? మెర్క్యూరీని తీసుకుంటారు. మనం ఎప్పుడైతే దానికి టెంపరేచర్ అన్నది, మీకు అక్కడ డివిజన్స్ ఉంటాయి కదా ఫారెన్ హీట్లో, ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇచ్చామో మన బాడీ కనుక హాట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ లిక్విడ్ ఏదైతే మెర్క్యూరీ లిక్విడ్ ఉందో మెర్క్యూరీ లిక్విడ్ ఎక్స్పాండ్ అవ్వడం అక్కడ మనం గమనిస్తాం. అంటే టెంపరేచర్తో పాటు రెస్పాన్స్ ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్లో చూస్తుంటాం. మరి అలాగే కార్నాట్స్ అన్న సైంటిస్ట్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి మెకానికల్ వర్క్ని అది ఎనర్జీగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటుంది అన్నది కార్నాట్ సైకిల్ కూడా మనకు తెలియజేస్తుంది. అది అలాగే ఇంటర్మీడియట్లో కూడా చూసాం, మనకి డిగ్రీలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ని ఒకసారి నేర్చుకుందాం. దీంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ ఏంటి?
ఫస్ట్ తెలుసుకోవాల్సిన టర్మ్ సిస్టమ్. సిస్టమ్ అంటే కనుక ఇక్కడ చూస్తే ఒక క్లోజ్డ్ బాక్స్ దాన్ని, లేకపోతే ఒక క్లోజ్డ్ సిలిండర్, మీ ఇంట్లో ఒక సిలిండర్ని తీసుకోండి. ఆ సిలిండర్ తీసుకుంటే కనుక అదొక క్లోజ్డ్ సిలిండర్. దాని చుట్టూ ఏముంటుంది? సరౌండింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం రెండు టర్మ్స్ కలిపి నేర్చుకుంటున్నాం ఇక్కడ, నాట్ ఓన్లీ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. మరి సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అంటే ఏం చెప్పచ్చు? ఫస్ట్ సిస్టమ్ అంటే కనుక ఏదైనా, అంటే మనం ఒక సబ్స్టెన్స్ని తీసుకుని, నువ్వు గ్యాస్ తీసుకుంటావో లిక్విడ్ తీసుకుంటావో పక్కన పెడితే అది ఒక క్లోజ్డ్ సిస్టమ్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? క్లోజ్డ్ సిస్టమ్. అందులో ఏం తీసుకుంటావు? నువ్వు సబ్స్టెన్స్ని తీసుకుంటావు. ఇక్కడ కన్సిడర్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేది కాబట్టి గ్యాస్ సిలిండర్ సిస్టమ్గా తీసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది సబ్స్టెన్స్గా తీసుకోవచ్చు. ఇలా క్లోజ్డ్ సిస్టమ్ కనుక తీసుకుంటే దీని చుట్టూ ఏముంటుంది? సరౌండింగ్స్. ఓకే, ఈ సరౌండింగ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ని ఏమనొచ్చు అంటే నువ్వు సిస్టమ్ అనవచ్చు. ఈ సిస్టమ్ అన్నది ఏం చేస్తుందంటే దీని ఎనర్జీని సరౌండింగ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, లేదా సరౌండింగ్స్ నుంచి ఎనర్జీని తీసుకుని ఈక్విలిబ్రియం స్టేట్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్ని ఏ విధంగా పొందుతుందో చూద్దాం. మనకి సిస్టమ్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 టైప్స్? చూద్దాం. అంటే సిస్టమ్ ఎప్పుడు కూడా సరౌండింగ్స్తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి మరి సిస్టమ్ సరౌండింగ్స్ బేస్ చేసుకుని మనం 3 టైప్స్ కింద దీన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఓపెన్ సిస్టమ్. మరి ఓపెన్ సిస్టమ్ అంటే కనుక ఇక్కడ ఏం చెప్తామంటే దీంట్లోంచి సిస్టంలోంచి ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండూ కూడా ట్రాన్స్ఫర్ అయినట్లయితే అప్పుడు ఆ సిస్టమ్ని ఓపెన్ సిస్టమ్ అని అంటాం. మరి ఓపెన్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేనేం చేస్తానంటే ఒక వెజిల్ దాన్ని తీసుకున్నా. ఆ వెజిల్ని తీసుకుని ఇందులో వాటర్తో దీన్ని ఫిల్ చేస్తాను. వాటర్తో ఫిల్ చేసి దీనికి నేను కనుక సఫిషియంట్ ఎనర్జీని కనుక దీనికి సప్లై చేసినట్లయితే, అంటే కింద మనం ఫ్లేమ్ కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే బాయిల్ అవుతుందో ఈ బాయిల్ అయినప్పుడు ఏమవుతుంది? పైకి ఏమొస్తాయమ్మా? వేపర్స్ అనేవి వస్తాయి. అంటే లిక్విడ్ అనేది ఏ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది? వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. మరి కొంతసేపటికి ఏమవుతుంది? ఈ వాటర్లో ఉన్నటువంటి కొంత పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏముంటుంది? లాటెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ అంటే మీరు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి ఎనర్జీలో కొంత ఎనర్జీని ఏదైతే మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ పైకి పోతున్నాయి వేపర్ స్టేట్లో, ఆ మాలిక్యూల్స్ ఎనర్జీని తీసుకుపోతాయి. మరి ఇక్కడ వాటర్ కంటెంట్ తగ్గుతుందంటే మ్యాటర్ కూడా ఏమవుతున్నట్టు? మ్యాటర్ కూడా తగ్గుతున్నట్టు కదా. ఇక్కడ మ్యాటర్ అంటే ఏంటి? మాలిక్యూల్స్ అవ్వ ఉండొచ్చు, లేదా పార్టికల్స్ అవ్వ ఉండొచ్చు, ఏదైనా సరే. అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో అక్కడ మాలిక్యూల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అంటే ఇక్కడ 2 జరుగుతుంది. ఒకటి మ్యాటర్ బయటకు పోతుంది, రెండోది ఇంకా ఏం పోతుంది? ఎనర్జీ కూడా బయటకు పోతుంది. ఇలా కనుక మ్యాటర్, ఎనర్జీ రెండూ కూడా బయటకు పోతుంటే కనుక దాన్ని ఏమంటారంటే ఓపెన్ సిస్టమ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్. మరి క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఇదే ఎగ్జాంపుల్ చూడండి. నేనేం చేస్తానంటే ఓకే నువ్వు ఒక సపోజ్ నువ్వు ఒక కప్పులో ఏం చేసావంటే ఒక టీ, బాగా వేడిగా ఉన్నటువంటి టీని ఒక కప్పులో ఉంచావు. ఒక కప్పులో ఏం చేసావు? టీని ఉంచావు. బాగా వేడిగా ఉన్నటువంటి టీని ఉంచావు. ఉంచినప్పుడు దానిపైన కనుక నువ్వు క్లోజ్ చేసేస్తే, అంటే దీని నుంచి బయటికి వెళ్లకుండా ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ కూడా బయటికి వెళ్లకుండా నేను ఏం చేస్తానంటే దీనిపైన ఒక క్యాప్ ఉంచుతాను. ఇలా ఎప్పుడైతే అలా క్యాప్ ఉంచామో ఈ టీ నుంచి వచ్చేటటువంటి వేపర్స్ కూడా బయటకు వెళ్ళడం. కానీ కొంతసేపటికి మీరు అబ్జర్వ్ చేస్తే టీ టెంపరేచర్ ఏమవుతుంది? ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. మరి టీ టెంపరేచర్ ఎందుకు డిక్రీజ్ అయింది అంటే దాని ఎనర్జీని సరౌండింగ్స్తో అది షేర్ చేసుకుంటుంది. అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది హాట్ బాడీ కదమ్మా, దీని నుంచి వచ్చినటువంటి వేడి ఏమైంది? సరౌండింగ్స్తో షేర్ చేసుకుంది.
ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న టెంపరేచర్ సరౌండింగ్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే, మరి ఎప్పుడైతే అలా వెళ్ళిపోయింది టీ కొంతసేపటికి ఏమవుతుంది, చల్లారుతుంది. కానీ ఇందులోంచి ఏదైనా మాలిక్యూల్స్ ఏమైనా బయటకు వెళ్ళినాయా, వాటర్ మాలిక్యూల్స్ కానీ, అంటే ఎటువంటి మ్యాటర్ చేంజ్ అన్నది అక్కడ లేదు. కానీ అక్కడ ఏం చేంజ్ అయింది, ఎనర్జీ చేంజ్ అయింది. ఇక్కడ ఏం చేంజ్ అయిందమ్మా, ఎనర్జీ చేంజ్ అయింది. బట్ మ్యాటర్ అన్నది ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. అంటే ఇటువంటి కేసులో ఆ సిస్టమ్ ఏమంటారంటే క్లోజ్డ్ సిస్టమ్ అని అంటారు. అంటే క్లోజ్డ్ సిస్టంలో ఏం జరుగుతుంది, మ్యాటర్లో చేంజ్ ఉండదు, దాని టెంపరేచర్లో చేంజ్ అన్నది వస్తుంది. అంటే ఎనర్జీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది క్లోజ్డ్ సిస్టమ్. నెక్స్ట్ సిస్టమ్ వచ్చి ఐసోలేటెడ్ సిస్టమ్. అంటే నీకు ఇక్కడ ఈ నేమ్లో చూసినప్పుడే కనిపిస్తుంది కదా, ఐసోలేటెడ్ అంటే ఎటువంటి చేంజ్ ఉండకూడదు. అంటే టెంపరేచర్లోనూ చేంజ్ రాకూడదు, అలాగే ఎనర్జీలో కూడా చేంజ్ రాకూడదు. మరి టెంపరేచర్లోనూ చేంజ్ రాకుండా మ్యాటర్లోనూ చేంజ్ రాకూడదు, ఎనర్జీలోనూ చేంజ్ రాకూడదు. మ్యాటర్లోనూ చేంజ్ రాకుండా ఎనర్జీలోనూ చేంజ్ రాకుండా ఉండేదానికి మీరు ఒక ఎగ్జాంపుల్ అయినా ఆలోచించగలరా? మనం రెగ్యులర్గా వాడే ఫ్లాస్క్. అంటే ఫ్లాస్క్ కనుక తీసుకుంటే మనం ఏం చేస్తాం, ఫ్లాస్క్లో అంటే ఫ్లాస్క్ కనుక తీసుకుంటే ఈ ఫ్లాస్క్ ఎలా ఉంటుంది, టోటల్ క్లోజ్డ్ సిస్టమ్ ఇది. అలాగే ఫ్లాస్క్లో మనం టీ కనుక పోసినట్లయితే, అంటే ఏదైనా వేడి లిక్విడ్ కనుక అందులో పోసినట్లయితే దాని టెంపరేచర్ బయటకైనా వెళ్తుందా, వెళ్ళదు కదా. ఓకే, ఎందుకంటే కంప్లీట్గా సీల్ చేయబడి ఉంటుంది కాబట్టి బయటికి టెంపరేచర్ చేంజ్ అయితే ఉండదు. అంటే ఎనర్జీ బయటికి పోతుందా అంటే ఎనర్జీ బయటికి పోదు. మరి అలాగే నువ్వు ఆల్రెడీ దీన్ని క్లోజ్ చేసి ఉంచావు, ఎందుకంటే క్లోజ్ చేసి ఉంటేనే కదా అది స్టేబుల్గా ఉండేది. మరి ఆ ఫ్లాస్క్ క్లోజ్ చేసి ఉండడం వల్ల మ్యాటర్ అనేది డైరెక్షన్ అనేది బయటకు పోవడానికి అవకాశం ఉందా, లేదు. అంటే ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ జరగట్లేదు, అలాగే మ్యాటర్ అన్నది కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది జరగట్లేదు అక్కడ. అంటే ఎనర్జీ ట్రాన్స్పోర్ట్, మ్యాటర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతలేదు కాబట్టి అప్పుడు ఆ సిస్టమ్ ఏమంటారంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటారు. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎనర్జీ ఆర్ మ్యాటర్ ఆర్ కాదు అండ్ మ్యాటర్ నాట్ షేర్ విత్ సరౌండింగ్స్. అంటే సరౌండింగ్స్తో ఇది మ్యాటర్ని కానీ ఎనర్జీని కానీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది చెయ్యదు. ఓకేనమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి థర్మల్ ఈక్విలిబ్రియం. మరి థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, మరి థర్మల్ ఈక్విలిబ్రియం అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నీ దగ్గర ఏ అనే బాడీ ఒకటి ఉంది, బి అనే బాడీ ఒకటి ఉంది. నీ దగ్గర ఏమన్నాయమ్మా, ఏ అనే బాడీ ఒకటి ఉంది, బి అనే బాడీ ఒకటి ఉంది. మరి ఏ అనే బాడీ చూసుకుంటే కనుక చాలా వేడిగా ఉంది, దాని టెంపరేచర్ లెట్ us take 30 degrees. ఏ అనే బాడీ టెంపరేచర్ ఎంతమ్మా, 30 degrees సెంటిగ్రేడ్. అలాగే బి అనే బాడీ ఒకటి ఉంది, నీకు బి అనే బాడీ యొక్క టెంపరేచర్ వచ్చేసి లెట్ us take 35 degrees సెంటిగ్రేడ్. ఓకే, మరి ఈ రెండింటినీ కనుక విడివిడిగా చూస్తే దీని టెంపరేచర్ వేరు, దీని టెంపరేచర్ వేరు. కానీ ఈ రెండింటినీ కనుక ఒకదానికొకటి అటాచ్ చేస్తారనుకో, మీరు ఈ రెండు బాడీస్ ఏం చేయాలి, ఒకదానికొకటి కనుక అటాచ్ చేసేస్తే కొంతసేపటికి ఏమవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందమ్మా, హీట్ అనేది ఎప్పుడూ కూడా హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీ వైపు జరుగుతుంది. అంటే దీని ఈ హీట్ 35 degrees హీట్ ఏదైతే ఉందో ఆ 35 degrees 30 degrees రెండు కూడా కలిసి యావరేజ్ వాల్యూ రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అంటే సరౌండింగ్స్ కనుక నేను పట్టించుకోకపోతే, అంటే అప్పుడు ఈ రెండు బాడీస్ని ఏ అండ్ బిని మనం ఏమనొచ్చానంటే థర్మల్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఏ అండ్ బి అనే రెండు సిస్టమ్స్ తీసుకున్నప్పుడు ఏ సిస్టమ్ టెంపరేచర్ డిఫరెంట్గా, బి సిస్టమ్ టెంపరేచర్ డిఫరెంట్గా ఉన్నట్లయితే ఆ రెండింటిని మనం కలిపామనుకోరా, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా ఒక ఈక్వల్ టెంపరేచర్కి చేరుకోవడం అన్నది జరుగుతుంది. అలా ఈక్వల్ టెంపరేచర్కి రావడాన్ని ఏమంటాం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే ఎప్పుడైతే ఈ థర్మల్ ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చినాయో ఇంకా అక్కడ నుంచి ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ అన్నది ఉండదు. వెన్ ఎవర్ దేర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద బాడీస్ ఆర్ సెయిడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. అంటే ఒకసారి థర్మల్ ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేసిన తర్వాత దాని నుంచి ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ అన్నది ఉండదు. ఓకేనా. అంటే
దీన్ని బట్టి మనం థర్మల్ ఈక్విలిబ్రియం అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏబి అనే రెండు కూడా సేమ్ టెంపరేచర్ నుండి ఎటువంటి ఎక్స్చేంజ్ హీట్ ఎక్స్చేంజ్ కూడా జరగకపోతే దాన్ని మనం ఏమంటాము థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి హీట్ అండ్ వర్క్. హీట్ ఫస్ట్ హీట్ గురించి చూద్దాం. హీట్ అన్నది హీట్ ఏంటంటే అసలు ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ హీట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అందుకనే మనం ఎప్పుడు కూడా హీట్ యూనిట్స్ ఏం చెప్తాం అంటే జౌల్స్ చెప్తాం. అంటే మనకి ఏదైనా ఒక బాడీ తీసుకున్నప్పుడు అది హాట్గా ఉందా లేకపోతే కోల్డ్గా ఉందా అన్నది చెప్పేదే మనం ఏంటంటే టెంపరేచర్ అని అంటాం. మరి హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఏదైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, ఉదాహరణకి నేను ఒక సపోజ్ నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి, నన్ను వేరే వాళ్ళు వచ్చి పట్టుకుని ఫీవర్ వచ్చిందా లేదా అని టెస్ట్ చేద్దామని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ టెంపరేచర్ కంటే కూడా నా టెంపరేచర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అని చెప్తాం. అంటే ఏంటి, నాది హాట్ బాడీ వాళ్ళది కోల్డ్ బాడీ, నా టెంపరేచర్ ఎవరికి పాస్ అయింది అంటే అవతల పక్కన పట్టుకున్న వ్యక్తికి నా టెంపరేచర్ పాస్ అవడం వల్ల. ఎందుకంటే హీట్ ఎప్పుడు కూడా ఏ బాడీ నుంచి ఏ బాడీకి వెళ్తుంటే హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అన్నది మూవ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే నన్ను పట్టుకున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి హాట్నెస్ అన్నది అబ్జర్వ్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ హీట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వైపు ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఎలా మూవ్ అవుతుంది ఇది, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హాట్ బాడీ నుంచి ఎప్పుడు కూడా కోల్డ్ బాడీకి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడ మనం హీట్ గురించి టెంపరేచర్ గురించి మాట్లాడతారని అంటే సింపుల్గా మీరు డెఫినేషన్లో చూసినా సరే అసలు టెంపరేచర్కి హీట్కి డిఫరెన్స్ ఏంటి అని మీరు చూస్తే కనుక టెంపరేచర్ అన్నది అదొక ఫిజికల్ క్వాంటిటీ, అది హీట్ అన్నది ఇంటర్నల్ క్వాంటిటీ. హీట్లో ఏం జరుగుతుందని అంటే ఎనర్జీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ టెంపరేచర్ అనేది స్టేబుల్ అనమాట. అంటే ఒక బాడీ టెంపరేచర్ ఎంత అంటే నువ్వు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అంటావు. అంటే అలాగా డైరెక్ట్ చెప్పగలుగుతావు ఈ క్వాంటిటీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. హీట్ అన్నది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంటుంది. అంటే ఒక బాడీ నుంచి వేరే బాడీకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మన టెంపరేచర్ని ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే డిగ్రీ సెల్సియస్లో చూపిస్తే అది కెల్విన్ ఇలా చూపిస్తాం. హీట్ని కనుక ఎప్పుడు కూడా మనం ఏం చెప్తాం, జౌల్స్లో కానీ క్యాలరీస్లో కానీ చెప్తాం. జౌల్స్ అన్న ఎస్ఐ యూనిట్స్ అయితే కనుక క్యాలరీస్ అనేది సిజిఎస్ యూనిట్స్. ఓకేనమ్మా, ఇలా అదే సాధారణంగా అయితే కెల్విన్ తీసుకుంటాం మనం. ఈ విధంగా మనం ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ చెప్పవచ్చు. ఓకే, ఇది హీట్ అంటే ఫైనల్గా ఏంటి, హీట్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దీని యూనిట్స్ ఏంటంటే జౌల్స్. హీట్ ఎప్పుడు కూడా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల టెంపరేచర్లో చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను టీని బాయిల్ చేయాలని అనుకుంటున్నాను అనుకో, దాన్ని ఎప్పుడైతే గ్యాస్ స్టవ్ పైన పెట్టి వెలిగించినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లేమ్ కారణంగా ఇంతకు ముందు దాని టెంపరేచర్ 10 degrees ఉంది. ఎప్పుడైతే ఈ ఫ్లేమ్ నుంచి హీట్ అన్నది ఏదైతే బాయిల్ చేస్తున్నామో దానికి ట్రాన్స్ఫర్ అయింది. హీట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే దాని టెంపరేచర్లో చేంజ్ వస్తుంది అనమాట. అంటే అక్కడ టెంపరేచర్ అన్నది ప్రీవియస్గా 10 degrees, ఇప్పుడు మళ్ళీ 50 degrees అయింది. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. హీట్ అన్నది ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, టెంపరేచర్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. ఓకేనమ్మా, దాన్ని బట్టి అంటే టెంపరేచర్లో చేంజ్ రావడానికి కారణం ఏంటంటే హీట్. ఆ విధంగా మనం రెండింటికి కూడా చేంజ్ని చెప్పవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వర్క్. నెక్స్ట్ కాన్సెప్ట్ వర్క్. అసలు వర్క్ అంటే డెఫినేషన్ మీకు ప్రీవియస్గా తెలిసినది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సింపుల్గా చెప్పాలంటే. దీన్నే మనం జనరల్ థియరీలో కన్వర్ట్ చేసేసామంటే మనకి ఈజీగా ఈ ఫార్ములాని మనం రాబట్టవచ్చు. మరి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వర్క్. ఓకే, బాగుంది. మరి అసలు వర్క్ అంటే ఏం చెప్పొచ్చు, ఎప్పుడైనా ఒక సిస్టమ్ పైన కనుక ఫోర్స్ కనుక పనిచేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఎప్పుడైనా ఒక సిస్టమ్ పైన కనుక ఫోర్స్ అనేది పనిచేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా దాంట్లో డిస్ప్లేస్మెంట్ అన్నది వస్తుందన్నమాట.
సపోజ్ నేను ఈ డస్టర్ తీసుకున్నా, దీనిపైన ఎటువంటి ఫోర్స్ కనుక పనిచేయలేనట్లయితే ఈ డస్టర్ ఇలాగే ఉండిపోతుంది. సపోజ్ దీనిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక నేను అప్లై చేస్తే ఈ డస్టర్లో మూమెంట్ అన్నది వస్తుంది. అంటే ఫోర్స్ అప్లై చేయడం ద్వారా అక్కడ ఏం జరగాలి, డిస్ప్లేస్మెంట్ అన్నది జరగాలి. మరి ఓకే, డిస్ప్లేస్మెంట్ జరగాలి, కానీ మనం థెర్మోడైనమిక్స్ పరంగా ఈ విషయాల్ని మాట్లాడాలి. మరి థెర్మోడైనమిక్స్ పరంగా ఈ విషయాలు మాట్లాడాలని అంటే నేను ఒక పిస్టన్ని తీసుకుంటున్నాను. పిస్టన్ ఉన్నటువంటి ఒక సిలిండర్ని ఎజ్యూమ్ చేస్తున్నాను ఇక్కడ మీ అండర్స్టాండింగ్ కోసం. నాజిల్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ పిస్టన్ స్టార్టింగ్ ఏంటంటే ఈ పొజిషన్లో ఉందనుకోండి. స్టార్టింగ్ పిస్టన్ అన్నది ఈ పొజిషన్లో ఉందని అనుకోండి. ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నానంటే ఆ పిస్టన్ని పైకి లాగుతున్నాను. ఏం చేస్తున్నామా, ఈ పిస్టన్ ఇక్కడ ఉంది, ఈ పిస్టన్ నేను ఏం చేస్తున్నా, పైకి లాగుతున్నాను. పైకి లాగుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఇలాగా ఈ లోపలికి ఎంటర్ అయ్యి ఈ గ్యాస్ పార్టికల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి గ్యాస్ పార్టికల్స్ ఇలాగ ఎంటర్ అవుతాయి. ఎప్పుడైతే లోపలికి ఈ ఎయిర్ పార్టికల్స్ అనేవి ఎంటర్ అయ్యాయో ఆటోమేటిక్గా ఏం చేస్తాయి, ఈ పిస్టన్ పైన ప్రెజర్ అన్నది ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే ఈ పిస్టన్ పైన ప్రెజర్ ఉంది కాబట్టి అంటే వర్క్ డన్ బై ది మాలిక్యూల్స్ అని చెప్తాం. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్ని కూడా దీనిపైన వర్క్ చేసినాయి అని చెప్తాం. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు పిస్టన్ పైకి లాగావో ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఏం పెంచుతున్నట్లు, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు. మరి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రెజర్ ఏమవుతుంది, అక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు పిస్టన్ పైకి లాగుతున్నావు కాబట్టి. మరి ప్రెజర్ ఎప్పుడైతే తగ్గుతుందో టెంపరేచర్ కూడా ఏమవ్వాలి, తగ్గాలి. అంటే ప్రెజర్ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఏంటి ప్రెజర్ తగ్గితే టెంపరేచర్ తగ్గడం ఏంటంటే మన రియల్ లైఫ్లో మీరు ఏం గమనించవచ్చు, ఎప్పుడైనా మన సైకిల్ ట్యూబ్ కానీ దేనికైనా పంచర్ కనుక పడినట్లయితే, లేకపోతే బెలూన్ ఊదినప్పుడు ఆ బెలూన్ కనుక చిన్న హోల్ కనుక ఉన్నట్లయితే ఆ హోల్ దగ్గర చెయ్యి పెట్టి చూడండి. ఎప్పుడైతే బెలూన్కి సంబంధించి ప్రెజర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ చల్లదనం అన్నది అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రెజర్ తగ్గితే ఏమవుతుంది, టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే గ్యాస్ పార్టికల్స్ అన్నవి పిస్టన్ పైన వర్క్ చేసినాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టెంపరేచర్ డిక్రీజ్ని నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్ డన్ ఆన్ ది పార్టికల్స్. ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే వర్క్ డన్ బై ది సిస్టమ్, అంటే ఇప్పుడు సిస్టమ్తో పనిచేస్తున్నాడు. అప్పుడు సిస్టమ్తో కనుక వర్క్ చేస్తే ఈ పిస్టన్ కనుక ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు ఈ డైరెక్షన్లో కనుక కిందకి కనుక ప్రెస్ చేసినట్లయితే అంటే నువ్వేం చేస్తున్నావు, ఎక్స్ట్రా ప్రెజర్ని దానికి సప్లై చేస్తున్నావు. మరి ఎక్స్ట్రా ప్రెజర్ని కనుక సప్లై చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి, దీని వాల్యూమ్ ఎప్పుడైతే కిందకు నొక్కుతున్నావో ఆటోమేటిక్గా ఈ వాల్యూమ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. మరి కిందకి నొక్కుతున్నావు పిస్టన్ అంటే దాని అర్థం ఏంటి, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ప్రెజర్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఏమవ్వాలి, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆర్ ప్రొపోర్షనల్. ఓకేనమ్మా. అంటే దీన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ చూస్తే మీరు ఏం గమనించవచ్చు, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీకు అర్థమవుతుంది. రెండో సిస్టమ్కి సంబంధించి మీరు పిస్టన్ ప్రెస్ చేసి గాలి పంపుతో మీరు గాలి కనుక కొడుతున్నారు అనుకోరా సైకిల్కి, మీరు ఆ పంపు నాజిల్ దగ్గర కనుక పట్టుకున్నట్లయితే మీకు హాట్గా ఉండడాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అక్కడ ఏం జరిగినట్టు, వర్క్ డన్ బై ది సిస్టమ్, అంటే సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తున్నామా. అంటే ఇక్కడ వర్క్ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ ఆర్ వర్క్ డన్ బై ది సిస్టమ్. ఓకేనమ్మా. ఈ విధంగా మనం వర్కింగ్ గురించి కూడా అర్థం చేసుకోవచ్చు. మరి దీని తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఐసోథెర్మల్ ప్రాసెస్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథెర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ గురించి టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.